ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కేంద్రంగా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మాత్రమే చూశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేగం పెంచామని చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. 3 రాజధానుల పేరుతో విశాఖను రాజధానిగా ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా కనీసం 500 కోట్లైన అభివృద్ధి పనులకు ఖర్చు చేసిందా అని మంత్రి ప్రశ్నించారు. రిషికొండలో ప్యాలెస్ నిర్మాణం కోసం మాత్రం అనవసరంగా 500 కోట్లు వెచ్చించారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కంటే ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం వైసీపీదేనని విమర్శించారు. ఏపీలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు కావాలని యత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. వైసీపీకి అభివృద్ధి అంశంపై దమ్ముంటే బహిరంగంగా చర్చకు రావాలని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 1వ తారీఖున ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అటు తిరుపతి నుండి ఇటు విశాఖ ఇచ్చాపురం వరకు మధ్యలో అమరావతి అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో చూస్తూ ఆయా ప్రాంతాల అవసరాలు, ఆయా ప్రాంతాల్లో లభించే వనరులు అన్నిటినీ ఆసరా చేసుకుని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకుపోయేటట్లు చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా అని చెప్పేసి మనం చేస్తాను. ఒకప్పుడు ఉత్తరాంధ్ర వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్రని ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల యువకులకి, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర డెస్టినేషన్గా మారిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్వపడుతున్నానని చెప్పేసి మనం చేస్తాను కూటమి ప్రభుత్వం నాయకత్వం.